ఆదాంకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు భూమి దున్నుతూ ఉంటాడు, రెండోవాడు గొర్రెలు కాస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు వీరిద్దరూ దేవునికి అర్పణ ఇవ్వాలనుకున్నారు. మొదటివాడు తన పండించిన పొలం నుండి కొంచెం పంటని దేవునికి ఇచ్చాడు. రెండోవాడు తన గొర్రెల మంద నుంచి మొదటి పుట్టిన దాన్ని, బాగా కొవ్వు పుట్టిన దాన్ని తెచ్చి దేవునికి ఇచ్చాడు. అయితే దేవుడు తమ్ముడి యొక్క అర్పణ అంగీకరించాడు, పెద్దవాడి అర్పణ అంగీకరించలేదు. కారణం ఏంటి? దేవునికి పొలంలో పండిన పంట కంటే గొర్రెపిల్ల బాగా ఇష్టమనా? దేవుడు వాళ్ళ హృదయాన్ని చూశాడు. వాళ్ళు ఇచ్చిన అర్పణను కాదు గాని ఎవరు ఏ మనసుతో ఇచ్చారో చూశాడు. కయ్యేను తనకున్న దాంట్లో కొంచెం ఇచ్చాడు, కానీ హేబేలు తన మందలో పుట్టిన మొదటి దాన్ని, బాగా కొవ్వు పట్టిన దాన్ని, ఉత్తమమైన దాన్ని తెచ్చి దేవునికి ఇచ్చాడు. దేవునికి ఇచ్చేది మంచిది ఇవ్వాలి, మంచిదైన మనసుతో ఇవ్వాలి, విశ్వాసాన్ని బట్టి ఇవ్వాలి అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే నువ్వు దేవునికి ఎలా ఇస్తున్నావు? దేవునికి నువ్వు ఇది చేస్తున్నావు అని అనుకుంటున్నావేమో. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, మనుషులు బయట కనిపించేదని చూస్తారు, కానీ దేవుడట హృదయం చూస్తాడట, మన మనసును చూస్తాడు. మనం ఏం పని చేసినా, ఏం ఇచ్చినా సరే, ఏ మనసుతో దేవునికి ఇస్తున్నాం, ఎలాంటి హృదయంతో దేవునికి ఇస్తున్నాం అది చూస్తాకి. బైబిల్లో మాట ఉంది కదా, నువ్వు ఏ కొలతతో అయితే కొలుస్తావో నీకు కూడా అదే కొలత కొలవబడుతుంది. ఏ మనసుతో అయితే ఇస్తున్నావు, నువ్వు దేవునికి ఇచ్చేది సమయమైనా లేక దేవునికి ఇచ్చే కానుకైనా ఏదైనా కానీ ఏ మనసుతో నువ్వు ఇస్తున్నావు ఆలోచిద్దాం.